నగరంలోని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం జూన్ 1వ తారీఖు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు ఇళయరాజా జన్మదిన జయంతి వేడుకల సందర్భంగా విజయ్ డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సంగీత డాన్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు విజయ కుమార్ డాన్స్ అకాడమీ కార్యనిర్వాహకులు విజయ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. కావున కళాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నెల్లూరు ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, కన్వీనర్లు అమీర్జాన్ ఆర్ట్ అకాడమీ దోర్నాల హరిబాబు, భాస్కర్, నారాయణ, నటరాజ్, శివప్రసాద్, శ్యామ్, రహమతుల్లా తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. మీడియా సోదరులు నమస్కారాలు. నెల్లూరు అంటే కళలకి నిలయం. ఎందరో మహానుభావులు నెల్లూరు నుంచి పోయి అనేక రంగాల్లో మన నెల్లూరికి, మన దేశానికి గుర్తించిన గొప్ప వ్యక్తుల్లో గౌరవనీయులు, కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇళయరాజా గారు. వారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో విజయ్ కుమార్ అంటే డ్యాన్స్ మాస్టర్ బ్రాండ్. 20 సంవత్సరాల నుంచి తన జీవితాన్ని కళకి అంకితం చేశాడు. వేరే యావిగేషన్ లేదు. తను, తన పిల్లలు అనేక స్కూల్లో పోయి చెప్పడము, అనేక అవార్డ్స్ తీసుకోవటం, ఎంతో మంది పిల్లలకి జరపటం, వారి దగ్గర నేర్చుకున్న శిష్యులు కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మంది మన కూచిపూడి, అలా భరతనాట్యం, వెస్టర్న్ డాన్సు, సంగీతం ఇవన్నీ కలిపి అనేక మందికి నేర్పిస్తూ ఈ రంగంలో కళలో వెనకబడిపోకుండా తన కృషి చేస్తూ అనేక మహానుభావులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా గారు. ఇళయరాజా గారు మనం ఏ సినిమాలైనా కూడా ఒక పాట అంటే మోహన్ బాబు గారి సినిమాలో ఎక్కువగా ఇళయరాజా గారి సాంగ్ లేనిది లేదు. అంటే ఆ పాట వింటే మనకి తల్లిదండ్రులు కూడా ఒక ప్రేమ గుర్తొచ్చే పాట పాడేవాడు ఇళయరాజా గారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా అనే దాని మీద దేశ విదేశాల్లో పేరు తెచ్చి ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పాడే ఒక గొప్ప వ్యక్తి. వారు మన నెల్లూరులో జన్మించడం మన అదృష్టంగా భావించుకుంటూ వారిని మర్చిపోకుండా విజయ్ కుమార్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా జూన్ 1 తేదీన టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి పాటల పోటీలు, సంగీతం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా కళను ప్రోత్సహించండి. అంటే ఆ కళ అనేది నిరంతరము సాగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి వారు చేసే ప్రోగ్రాము భారీగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ వచ్చి జూన్ 1వ తేదీ టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మీరు దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటారు. నెల్లూరు ప్రజలకు, నెల్లూరు కళా హృదయులైనటువంటి ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. నా పేరు విజయ్ కుమార్. విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ద్వారా గడిచిన 25 ఏళ్లుగా వేల మంది విద్యార్థులకి సంగీతం, భరతనాట్యం, వెస్టర్న్ డ్యాన్స్, జానపద నృత్యాలు కూడా నేను గురువుగా ఉండి చాలామంది విద్యార్థుల్ని తయారు చేయడం, నా స్టూడెంట్స్ కూడా ఇవాళ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో పెట్టుకుని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని కళారంగంలో సేవ చేస్తున్నారు. ఇదే క్రమంలో జూన్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం టౌన్ హాల్ నందు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి వేడుకలు, అలాగే మాస్ట్రో ఇసే జ్ఞానితో మన సినిమా సంగీత ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సంగీత దర్శకులు ఇళయరాజా గారు. వీరిద్దరూ ప్రారంభ దశ నుంచి కూడా ప్రాణ స్నేహితులుగా ఉండి ఇద్దరూ కలిసి కళారంగానికి, సినీ సంగీత నేపథ్యం విషయంలో చాలా ఉన్నతమైన సేవలు చేశారు. వీరు చేసినంతగా ఇంకా మరెవరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చేయలేనంత గొప్ప స్థితికి, శిఖరాగ్రానికి వీళ్ళు చేరుతున్నారు. స్నేహంలోనూ అలాగే కళారంగంలో సేవ చేయడంలోనూ ఇద్దరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎంతోమంది కళాకారులు ఈరోజు మాలాంటి వాళ్ళంతా పుట్టడానికి, సంగీత రంగంలో ఎదగడానికి, ఇంకొకరు నేర్పడానికైనా కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు మాకు స్ఫూర్తి. వారి స్నేహం బ్రతికున్నన్ని రోజులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బ్రతుకున్న రోజులు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూనే
సంగీతపరమైన సేవలు కూడా చాలా చేశారు. ఆ స్నేహ స్ఫూర్తితోనే ఒకరి జయంతి, ఒకరి జన్మదిన కార్యక్రమాల్ని జూన్ 1వ తేదీ ఆదివారం టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి సంగీత విభావరి, అలాగే విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ, చిన్నారులచే భరతనాట్యం, అలాగే వెస్టర్న్ డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించదచ్చాము. మన ప్రేక్షకులంతా కూడా, నెల్లూరు ప్రేక్షకులంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమాన్ని నాలాంటి ఒక సాధారణమైన ఒక కళాకారుడు ఇంత గొప్ప స్థితిలో చేయడానికి మాకు వెన్నుదన్నుగా ఉండే అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి నేను నమస్సు తెలియజేసుకుంటూ, ఈ గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు వారి మిగతా కార్యవర్గ సభ్యులకు, నెక్స్ట్ మన పాత్రికేయ మిత్రులు విజయ్ కుమార్ గారికి, నా తోటి గాయని గాయకులకు అందరికీ నమస్కారం. రేపు 1వ తేదీ అనగా జూన్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి విజయ్ కుమార్ గారు సంగీత విభావరి మరియు నృత్య ప్రదర్శనలు టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఎన్నో ఏళ్లుగా ఇన్స్టిట్యూట్ను స్థాపించి ఎందరో విద్యార్థులను అటు సంగీతంలో ఇటు నృత్యంలో తీర్చిదిద్దారు. ఇంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా అటు ఈ సంగీత విభావరి అంటే ఇళయరాజా గారి జన్మదిన సందర్భంగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు. అందరూ, ప్రతి ఒక్కరూ, మన సింహపురి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.